ప్రభువునందు ప్రియ దేవుని పిల్లారా, ఎలా ఉన్నారు? ప్రభు యొక్క కృపలో మీరందరూ భద్రపరచబడి మరి ఈ ఆనంద మాసంలో సంతోషముతో ఉన్నారని ప్రభు పేర నేను ఆశిస్తూ ఉన్నాను. దేవుడు మీ కుటుంబాలను దీవించునుగాక. నేటి వాక్య ధ్యానం కొరకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. నేటి వాక్య ధ్యానం కొరకు ప్రార్థన చేద్దామా? సకల ఆశీర్వాదముల కారణభూతుడైన తండ్రి, మా మంచి దేవా, మీ ఘనమైన ఉన్నతమైన నామానికి వేలాది కోట్లాది స్తోత్రాలునైనా. ఏ మంచి లేని మా జీవితంలో మరొక నూతన ఉదయాన్ని అనుగ్రహించారు తండ్రి. నిన్నటి దినాన్న కన్య మరియ జీవితంలో నుండి కొన్ని ఆత్మీయ పాఠాలు నేర్చుకోవడానికి కృప చూపారు దేవా. కన్య మరియ ఏ రీతిగా అయితే నైనా నీ కొరకు నైనా తన జీవితాన్ని త్యాగం చేసిందో, నైనా నీ కొరకు తెగించిందో, అట్లాంటి తెగింపు కలిగినటువంటి బిడ్డలుగా మమ్మల్ని ఉంచినందుకు మీకు స్తోత్రాలు. ఈ రోజున నాయన మరి తనకు ప్రధానము చేయబడినటువంటి నాయనా తన భర్త అయినటువంటి యేసేపుని గురించి మేము ధ్యానం చేయబోతూ ఉండగా, యేసేపు జీవితంలో నుండి కొన్ని ఆత్మీయ పాఠాలు మీరే మాకు బోధించి నేర్పించమని యేసునామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాను తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని పిల్లారా, మన రక్షకుడును యేసుక్రీస్తు ప్రభుల వారి ప్రశస్త నామమున మరొక మారు మీకు శుభములు తెలియచేస్తూ ఉన్నాను. ఈ ఆనంద మాసంలో మీరందరూ సంతోషంగా ఉన్నారు కదూ? దేవుని లేఖనాలను పరిశీలిస్తూ దేవుని లేఖనంలో వ్రాయబడిన దేవుని జ్ఞానాన్ని మీరు అభ్యసిస్తూ ఉన్నారని, దేవుని జ్ఞానాన్ని మీరు పొందుకుంటూ ఉన్నారని నేను అభిలషిస్తూ ఉన్నాను, ఆశిస్తూ ఉన్నాను. దేవుని పిల్లరా, నిన్నటి దినాన్న కన్య మరియ జీవితంలో నుండి మనం కొన్ని ఆత్మీయ పాఠాలు నేర్చుకున్నాం కదూ. కన్య మరియ ఏ రీతిగా ప్రభు కొరకు మరి తెగించి తన జీవితాన్ని ప్రభువుకు సమర్పించిందో, యేసుక్రీస్తు వంశావళిలో తన పేరును లిఖింప చేసుకుందో, అనేక మంది ఈ రోజున అలాగున మారాలి అని ప్రభువుకు నిజమైనటువంటి మరి పాత్రులుగా మీరు మార్పు చెందాలని దేవుని లేఖనాల ద్వారా మనం నేర్చుకున్నాం. హృదయని పిల్లరా, ఏ వ్యక్తి తనకు ప్రధానము చేయబడిన తరువాత, మామూలు భాషలో మనం చెప్పాలంటే మరి ఎంగేజ్మెంట్ అయిన తరువాత, మరి తనకు కాబోయేటువంటి భార్య గర్భవతి అని తెలిస్తే, ఈ లోకములో మానవ సమాజ స్థితిని, ప్రస్తుత సమాజపు స్థితిలో మనం ఆలోచన చేసినట్లయితే ఏ వ్యక్తి అంగీకరిస్తాడండి అట్లాంటి స్త్రీని? ప్రదానం చేయబడిన తర్వాత, ఎంగేజ్మెంట్ అయిన తర్వాత గర్భవతి అని తెలిస్తే ఆ పురుషుడు ఆ స్త్రీని వివాహం ఆడతాడా? ప్రియదేన్ పిల్లలు ఆలోచన చేశారా? ఇట్లాంటి సందర్భము మరి యేసేపు జీవితంలో మనం చూడగలం. ప్రియదేన్ పిల్లరా, యేసేపు ఎవరు? యాకోబు సంతతిలో నుండి వచ్చినవాడు. దావీదు వంశములో, దావీదు గోత్రములో పుట్టినటువంటి వాడు. ప్రియదేన్ పిల్లరా, మత్తయి సువార్త 1వ అధ్యాయము 16వ వచనములో దేవుని లేఖనం చదువుకుందాం. యాకోబు మరియ భర్త అయిన యేసేపును కనెను, ఆమె యందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను. ప్రియదేని పిల్లలారా, యాకోబు దగ్గర నుంచి, దావీదు దగ్గర నుంచి మరి ఆయనకు సంబంధం కలిగినటువంటి వ్యక్తి, దేవుని యొక్క మార్గంలో నడిచినటువంటి వ్యక్తి. ప్రియదేని పిల్లలారా, అట్లాంటి వ్యక్తికి అపవాది అయినటువంటి సాతాను ఒక గొప్ప మరి ఆటంకాన్ని, ఒక గొప్ప మరి తనలో ఉండకూడనటువంటి, ఒక మనిషిలో ఉండకూడనటువంటి ఆలోచనలను రేకెత్తించడానికి ప్రయత్నం చేశాడు. సర్వశక్తి కలిగిన దేవుడు కన్య అయిన మరియ గర్భములో నుండి ఈ భూమి మీదకి మరి వస్తానని తన ప్రవక్తల ద్వారా ప్రవచింపబడిన లేఖనాలను నెరవేర్చడానికి సర్వశక్తి కలిగినటువంటి దేవుడు ప్రణాళిక రచిస్తే, దానిని నిలుపుదల చేయటానికి పాపములో మగ్గిపోతున్నటువంటి సమాజాన్ని, మరి పాపపూరితమైనటువంటి ఆది మానవుని దగ్గర నుంచి
ఆది మానవుడు మరి ఆది మరి మానవుడైనటువంటి అవ్వ ఆదాముల నుండి మనకు సంక్రమించినటువంటి పాప రక్తమును బట్టి మనము జీవిస్తూ ఉండగా, ఈ పాపములో జీవిస్తూ పాప రక్తముతో మనము మరి చలిస్తూ ఉండగా, పాపము లేని పరిశుద్ధుడైనటువంటి దేవుడు కన్య మరియ గర్భాన ఆయన ఉద్భవించాడు. దేవుని పిల్లలారా, ఆ ఉద్భవించటానికి ఒకరికి ఇష్టం లేకపోయింది. వాడి అపవాది అనేకమైనటువంటి మరి ఆటంకాలను ఆ దినాన్న కల్పించడానికి వాడు పూనుకున్నాడు. అయితే సర్వశక్తి కలిగినటువంటి దేవుని యొక్క ప్రణాళిక ముందు ఈ అపవాది తంత్రాలు ఏమీ కూడా పని చేయలేదు. అయితే ప్రియదేవుని పిల్లరా, ఈరోజు యేసు జీవితంలో నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠాలు ఏమిటి? మరి ఎవరైనా మరి ప్రదానం చేయబడిన తర్వాత ఆమె గర్భవతి అని తెలిస్తే ఎవరు కూడా మరి అంగీకరించరు, ఏ విధమైనటువంటి పరిస్థితిలోనైనా. అయితే యేసేపు అంగీకరించటానికి గల కారణం ఏమిటి? యేసేపు మరి తన జీవితంలో ఒక ఆలోచన చేశాడు. ఆమెను మరి అవమానపరచకూడదు, ఆమెను మరి నెమ్మదిగా వదిలించుకోవాలి అనేటువంటి తలంపును అపవాది పుట్టించాడు. అయినప్పటికీ హృదయ రహస్యములను ఎరిగినటువంటి దేవుడు తన దూతను పంపి యేసేపుతో మాట్లాడతాడు. కాబట్టి ప్రియదేవుని పిల్లరా, యేసేపు జీవితంలో నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠాలు. యేసేపు ఎందుకు మరియను అంగీకరించాడు? గర్భవతి అని తెలిసిన ఆమెను ఎందుకు స్వీకరించాడు? దేవుని పిల్లర, దేవుని లేఖనంలో నుంచి మనం చూద్దాం. మత్తయి సువార్త 1వ అధ్యాయము 18వ వచనం నుండి మరి దేవుని లేఖనాన్ని చదువుకుందాం. యేసుక్రీస్తు జనన విధమెట్లనగా, ఆయన తల్లి అయిన మరియ యేసేపునకు ప్రదానము చేయబడిన తరువాత వారు ఏకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ఆమె భర్త అయిన యేసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచునల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను. ప్రియదేవుని పిల్లరా, ఆమె భర్త అయిన యేసేపు ఎవరండి? మామూలు మనిషా? ఎవరండి? ఇక్కడ వ్రాయబడినటువంటి మాట ఏంటంటే ఆయన నీతిమంతుడు. ఒకవేళ యేసేపులోనే ఆ నీతి అనేటువంటిది లేకపోతే ప్రియదేవుని పిల్లరా, మరియ జీవితంలో ఏం జరిగదో మీరు ఊహించగలరు కదూ. యేసేపు మరి జీవితంలో నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠము, యేసేపు నీతిమంతుడు. ఆ దినాల్లో బ్రతికినటువంటి అనేక మంది యవనస్తులలో మరి పురుషులలో మరి నమ్మకమైనటువంటి వాడు, దేవుని సన్నిధిని ఎరిగినటువంటి వాడు, మరి సర్వోన్నతుడైన దేవుని నామాన్ని మరి అంగీకరించినటువంటి వంశములో పుట్టినటువంటి వాడు. దేవుని పిల్లలారా, ఆనాడు ఎందరో పురుషులు ఉన్నారు, వారికి ఎందరో స్త్రీలు ప్రదానం చేయబడ్డారు. కానీ ఈ యేసేపు జీవితాన్ని మనం చూసినట్లయితే అతను తన జీవితంలో నీతిని కలిగి ఉన్నాడు. ఆ కాలమందు జన్మించిన ఆ కాలమందు ఉన్నటువంటి పురుషులలో యేసేపు నీతిమంతుడిగా కనబడ్డాడు. దేవుని పిల్లారా, అయితే ఈ నీతిమంతులలో కూడా ఒక ఆలోచనను పుట్టింపచేశాడు అపవాదైన సాతాను. అయితే దేవుడు దానిని పసిగట్టగలడు. కాబట్టే యేసేపు ఈ రీతిగా ఆలోచన చేసి మరి ఆ విషయాలను తలంచుకొని పడుకున్నప్పుడు స్వప్నమందు దేవుని దూత ప్రత్యక్షమవుతుంది. ప్రియదేవుని పిల్లలారా, స్వప్నము ఎప్పుడు కలుగుతుంది? మనం ఏ విషయాలనైతే తలంచుకొని ఆ విషయాలను ఆలోచిస్తూ మనం పడుకుంటామో అప్పుడు స్వప్నం వస్తుంది. స్వప్నము వేరు, కళ వేరు. ప్రియదేవుని పిల్లలారా, రెండు వేరు కదూ. ప్రియదేవుని పిల్లలారా, యేసేపు జీవితంలో మొదటి లక్షణము, అతడు నీతిమంతుడు. ప్రియదేవుని పిల్లలారా, నీతిమంతుడు కాబట్టే గర్భవతి అయినదని తెలిసి కూడా మరి ఆమెను అవమానపరచకూడదనేటువంటి మనస్సును కలిగి ఉన్నాడు. అవమానపరచడం అంటే ఏమిటండి? ఆనాటి యోధ మతం యొక్క లక్షణాలను, మతంలో ఉన్నటువంటి ఆ ఆచారమును, యోధా మతంలో ఉన్నటువంటి ఆ యొక్క మరి కట్టడను మరి మీరినట్లయితే ఏం జరుగుతుందో నిన్న మనం
తెలుసుకున్నాం కదూ. ద్వితీయోపదేశకాండం 22వ అధ్యాయం 23వ వచనంలో మనం చదువుకున్నాం కదూ. మరి కన్యాక అయినటువంటి ఒక స్త్రీ మరొక పురుషునికి ప్రదానం చేయబడిన తరువాత ఆ ఊరిలో మరొక వ్యక్తితో మరి పాపం చేసినట్లయితే వారిద్దరిని ఊరి గవిని యొద్దకు తీసుకుని వెళ్ళి రాళ్లతో కొట్టి చంపాలి. దేవుని పిల్లారా, మరి యేసపు జీవితంలో ఒక సంక్లిష్టమైనటువంటి పరిస్థితి దాపరించింది. అయినప్పటికీ తన నీతిని ఆయన వదిలిపెట్టలేదు. మరి తాను తెలుసుకున్న విషయాన్ని గాలు చేయలేదు. మరి తనకు ప్రదానం చేయబడినటువంటి మరియను గురించి చెడ్డగా మాట్లాడలేదు. ఏమనుకున్నాడట? ఆమెను అవమానపరచునల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించాడు. ఆ ఉద్దేశము తనకు తానుగా వచ్చింది కాదండి. అది అపవాది మనలో అప్పుడప్పుడు మనలో వాడు పుట్టిస్తాడు. మనకు మన పొరుగువానికి మరి నష్టము చేకూర్చాలనేటువంటి ఆలోచన మనకు ఎప్పుడు ఉండదు. కానీ సడన్గా అపవాది అనేటువంటి వాడు ఏదో ఒక చిన్న లోపాన్ని మన పొరుగువానిది మనలో చూపించి, వాడు పలానా రోజున నీకు ఇది చేశాడు కదూ, ఇప్పుడు సమయం వచ్చింది నీవు చేయి అని వాడు ఉద్దేశాలను, తన ఉద్దేశాలను మన ఉద్దేశాలుగా మార్చుతాడు. ప్రియదేవుని పిల్లరా, చాలా జాగ్రత్తగా మనం భక్తి చేయాలి. ఈ లోకంలో మనం జీవిస్తూ ఉన్నప్పుడు అపవాది ఏ రకముగానైనా మనలను పడవేయాలని చెప్పి వాడు పాకులాడుతూ ఉన్నాడు, పరిగెడతా ఉన్నాడు. ప్రియదేవుని పిల్లరా, మీరు దానిని గుర్తిస్తూ ఉన్నారా? ఇంతకాలము గుర్తించకుండా వాడి వలలో పడి మీరు ఎంతో కాలముగా వాడి వలలో మీరు చిక్కుకొని ఉన్నారు. ఈ రోజున రక్షకుడు నీ కొరకే నా కొరకే ఆయన ఈ భూలోకానికి వచ్చాడు నిన్ను విడిపించడానికి. ప్రియదేవుని పిల్లారా, మరి యోసేపులో ఉన్నటువంటి మరి రెండవ లక్షణం ఏంటో తెలుసా? మరి తనకు ప్రదానం చేయబడినటువంటి మరియను అవమానపరచకూడదని మరి తన ఉద్దేశం కలిగి ఉన్నాడు. ప్రియదేవుని పిల్లారా, మరి ఎవరైతే ఈ యొక్క విషయాన్ని తెలుసుకున్నటువంటి వ్యక్తులు, తనకు కాబోయే భార్య గర్భవతి అని ముందే తెలిసినప్పుడు ఎవరు యాక్సెప్ట్ చేస్తారు? ఎంతో ఈ లోకానుసారుడైనటువంటి మనుషుడైతే ఆమెను గేలి చేసి పెద్ద మనుషుల్లో పెట్టి మరి రకరకాలుగా నాటి వారి సాంప్రదాయం ప్రకారం అనేక రకాలుగా హింసించేవాడే. కానీ యేసేపు అలాగున చేయలేదు. యేసేపులో ఉన్నటువంటి మంచి గుణలక్షణం ఏమిటో తెలుసా? ఆమెను అవమానపరచకూడదు అని నిర్ణయించుకున్నాడు. మూడవది, ఆమెను రహస్యంగా విడనాడాలని అడుగున్నాడు, కానీ దేవుడు దానిని ఎంత మాత్రం ఆమోదించలేదు. ఆ రోజునే ప్రభువు అతనికి ప్రత్యక్షమై అంటాడు కదా, ఇదిగో ప్రభువు దూత 20వ వచనం, అతడు ఈ సంగతులను గురించి ఆలోచించుకొనుచుండగా ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడు అయిన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకున్నటకు భయపడకము, ఆమె గర్భము ధరించినది. ఈ మాట వినటంతో మరి యోసేపు గుండెలు గుబేలమన్నాయేమో, అప్పటికే తెలుసుకున్నాడు కదూ. అయితే ఆ గర్భము ఎలా వచ్చిందో, నీవు ఆమెను రహస్యంగా విడనాలని అనుకుంటున్నావు, కానీ ఆ గర్భము మరి వేరే పరపురుషుని వలన వచ్చినది కాదు. మరి ఒక స్త్రీ పురుషుని యొక్క రక్త బిందువులు కలవటం వలన కలిగినటువంటి కార్యము కాదు, అది పరిశుద్ధాత్మ వలన కలిగినది. దేవుని పిల్లరా, ఎంత చక్కగా ప్రభువు మరి దేవుని యొక్క సంకల్పాన్ని యేసేపునకు తెలియజేస్తా ఉన్నాడో. ఎప్పుడైతే ప్రభు దర్శనాన్ని మరి యేసేపు పొందుకున్నాడో, ప్రభువు సత్యాన్ని తెలియచేశాడు. సత్యాన్ని తెలియచేసినప్పుడు మరి సత్యము దూత ద్వారా ప్రభువు తెలియచేసినప్పటికీ మరియను విడనాడాలనేటువంటి ఆలోచన కలిగి ఉన్నాడా? దేవుని పిల్లరా, ఎప్పుడైతే దేవుని దూత ప్రత్యక్షమై మరి సత్యాన్ని తెలియచేసిందో, అసలు విషయాన్ని మరి బయలుపరిచిందో, యేసేపు దేవుని మాటకు విధేయత చూపాడు. యేసేపులో ఉన్న మూడవ లక్షణం అదే, విధేయత చూపటం. మరి 4వ లక్షణం మనం చూసినట్లయితే ఆమెను చేర్చుకున్నాడు. దేవుని పిల్లలారా, మరియను విడిచిపెట్టాడా అంటే విడిచిపెట్టలేదండి. ఆమె దేవుని యొక్క మరి ఉద్దేశము నెరవేరే వరకు ఆమెను అంటిపెట్టుకునే ఉన్నాడు. ఆమెను తాకకుండా, ఆమెను ముట్టకుండా. వారు ఏకము కాకమునుపే
వారు ఏకము కాక మునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతి అయింది. వారు కలవక ముందే, వారు స్త్రీ పురుష సంబంధమును ఎరుగక ముందే పరిశుద్ధాత్మ వలన కన్య అయిన మరియ గర్భవతి అయింది. ఆ విషయాన్ని దేవుని దూతే మరి యేసేపునకు తెలియచేసినప్పుడు దేవుని యొక్క మాటకు, దేవుని యొక్క సంకల్పానికి, దేవుని యొక్క ఉద్దేశానికి ఒబే అయిపోయాడు. అలా లోబడి జీవించుట వలన రక్షకుడు మరి ఈ భూమి మీదకి పుట్టడానికి అవకాశం ఏర్పడింది. ప్రియదేని పిల్లారా, మరి రక్షకుడు పుట్టకుండా అడ్డుకోవటానికి ప్రయత్నం చేసినటువంటి అపవాది ప్రయత్నాలన్నీ విఫలమైపోయాయి. ప్రియదేని పిల్లారా, మరి ఎలాగున్నా మరియను సంరక్షించాడు యేసేపు. ప్రియదేని పిల్లారా, మరి ఎప్పుడైతే దేవుని యొక్క సువార్తమానము మరియకు అందిందో, ఆమె మరి ఎలిజబెత్ గారి దగ్గరికి వెళ్ళి అక్కడ 3 నెలలు అక్కడ ఉన్నట్లుగా మనం చూడగలం. సాధారణంగా గర్భము అనేటువంటిది మనకు పైకి ఎప్పుడు కనపడుతుందండి? 5 నెలలు. 3 నెలలు గడిచిన తర్వాత 5వ నెల నుండి మరి ఆ యొక్క స్త్రీ ఉదరము పెరగటం అనేటువంటి కనపడుతుంది. అప్పుడు కూడా ప్రమాదమే కదూ. అప్పటి కాలమును బట్టి ఆ యోధ మతములో ఉన్నటువంటి ఆ యొక్క సాంప్రదాయమును బట్టి మరి వివాహానికి ముందే మళ్ళీ పెండ్లి ప్రదానం చేయబడిన తర్వాత వారు 1 సంవత్సర కాలము విడిగా ఉండాలి. వారు ఏకము కాకూడదు. ఆ నిబంధనలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా ఆ నిబంధనను మీరి ఒకవేళ గర్భవతి అయితే అప్పటికి కూడా ఆమెకు రాళ్ల దెబ్బలు తప్పవు. రాళ్లతో కొట్టి ఆమెను చంపాలని ధర్మశాస్త్రం రాయబడింది. అట్టి పరిస్థితి నుండి కూడా యేసేపు ఆమెను కాపాడగలిగాడు. ఎలానో తెలుసా? దేవుని సంకల్పములు ఉన్నటువంటి కుటుంబము, ఏ మనిషి అయినా, ఏ వ్యక్తి అయినా ఆ రీతిగా మరి తప్పింపబడతాడు. ఎప్పుడైతే మరియకు ప్రసవ దినాలు నిండుతా ఉన్నాయో అప్పుడు వారికి ప్రజాసంఖ్య రాయవలనని దేవుడు ఏర్పాటు చేశాడు. ప్రజాసంఖ్యలో రాయబడటానికి వారు వారి ఊరి నుండి మరొక ఊరికి, యోదయ బెత్లెహేం అనేటువంటి దావీదుపురమునకు వారు మరి ట్రావెల్ చేయబడి మరి వారు ప్రయాణం చేయవలసి వచ్చింది. ప్రియదేని పిల్లారా, కాబట్టి ఆ భయంకరమైన పరిస్థితిని తప్పించుకోవటానికి దేవుడు స్థానచలనాన్ని కలిగించాడు. అప్పుడు కూడా యేసేపు మరియకు తోడై ఉన్నాడు. ప్రియదేని పిల్లారా, కాబట్టి యేసేపు మనకు నేర్పిస్తున్నటువంటి విషయాలు ఏమిటో తెలుసా? యేసేపు నీతిమంతుడు. మరి లోకములో లోకరీతిగా ప్రవర్తించినటువంటి వ్యక్తి కాదు. ఆమెను గౌరవించాలని చూశాడు. ఆమెను అవమానపరచాలని ఆలోచన చేయలేదు. దేవుని మాటకు విధేయత చూపాడు. దేవుడు మరి ఆమెను చేర్చుకో అంటే దేవుని మాటకు ఆయన మరి విముఖత చూపకుండా సంసిద్ధత చూపాడు. దేవుని యొక్క సర్వశక్తి కలిగిన దేవుని కుమారుడు తనకు ప్రదానం చేయబడినటువంటి మరియ గర్భంలో నుండి ఈ భూమి మీదకి రావటానికి ఒక కారకుడయ్యాడు. అపవాది తంత్రములను ఎదిరించటానికి మానవ సమాజంలో ఉన్నప్పుడు మానవ రీతిగా ఎదుర్కోవటానికి యేసేపును దేవుడు వాడుకున్నాడు. యేసేపు మరియకు తోడుగా ఉండటం బట్టి క్రీస్తు ఈ లోకంలో మరి ఉద్భవించటానికి అవకాశం ఏర్పడింది. ప్రియదేని పిల్లారా, కాబట్టి యేసేపు ఎంత స్ట్రగుల్ అయి ఉంటాడు. ఈ రోజున నీ జీవితంలో కూడా మరి యేసేపు లాంటి లక్షణాలు కలిగి ఉన్నావా? నీవు నీతిమంతుడుగా జీవిస్తూ ఉన్నావా? నీవు నీతిమంతుడిగా జీవించకపోతే నీవు ఉత్తుపుణ్యాన్న ఇతరులను నీవు గేలి చేస్తూ ఉన్నావేమో, అవమానపరిచి ఉన్నావేమో. ఈ చివరి దినాలలో క్రీస్తు పుట్టాడు అని నమ్మి విశ్వసిస్తున్నటువంటి ఈ దినాలలో, ఈ ఆనంద మాసములో నీ జీవితంలో నీతి లేదేమో, నీ జీవితంలో ఇతరులను అవమానపరిచేటువంటి లక్షణం ఉందేమో, నీ జీవితంలో దేవుని మాటకు విధేయత చూపేటువంటి లక్షణం లేదేమో. ఈ రోజున ఈ 3 లక్షణాలు నీవు కలిగి ఉండు. దేవుడు నీ జీవితంలో, నీ కుటుంబంలో నిజమైన క్రిస్మస్ ఆనందాన్ని, సంతోషాన్ని మీ కుటుంబంలో విరజిల్లుతాడు. క్రీస్తే మీ హృదయంలో పుడతాడు. క్రీస్తు మీ హృదయంలో ఉదయిస్తే మీకు చీకటి ఎంత మాత్రమున ఉండదు. మీ జీవితం అప్పటి నుండి సంతోషము, ఆనందము. ప్రియదేని పిల్లారా, యేసేపులాగా జీవిద్దాం. యేసుక్రీస్తు ప్రభు యొక్క ఉద్దేశాలను, ఆయన యొక్క కోరికలను, ఆయన చిత్తాన్ని నెరవేర్చేవారిగా మనం మారదాం. ప్రభు మన కుటుంబాలను దీవించునుగాక. ప్రార్థన. సకల ఆశీర్వాదముల కారణభూతుడైన తండ్రి,
మా మంచి దేవానికి వందనాలు నైనా. ఏ మంచి లేని మా జీవితంలో నైనా ఇదిగో నూతన ఉదయాన్ని అనుగ్రహించారు నైనా. నీ వాక్యాన్ని ధ్యానం చేసే భాగ్యం ఇచ్చారు. అవును తండ్రి, యేసేపు ఏ రీతిగా అయితే నైనా ఇదిగో తండ్రి నీతిమంతుడిగా జీవించాడు, ఈ లోకానుసారమైన మనసును విడిచిపెట్టి నీ మాటకు విధేయత చూపాడో, ఈ రోజున నీ మాటకు విధేయత చూపకుండా, నీతిని అనుసరించి నడవకుండా అనీతిమంతులుగా జీవిస్తున్న అనేక మంది ఈ లోకంలో ఉన్నారు నైనా. వారు అనీతిమంతులుగా జీవిస్తూనే నామకార్థ క్రైస్తవులుగా నామకార్థ భక్తిని చేస్తూ ఈ రోజున నీ సన్నిధికి నీ యొక్క ఉద్దేశాలకు వారు దూరమైపోతా ఉన్నారు నాయన. అట్లాంటి వారందరితో మీరు మాట్లాడమని, యేసేపు జీవితంలో కలిగి ఉన్నటువంటి ఆ 3 గుణ లక్షణాలను నీ బిడ్డలందరూ కలిగి ఉన్నట్లుగా సహాయం దయచేయమని, ఈరోజు మేము చేయ పనులన్నిటి మీద మీకు అనుదృష్టి ఉంచి మీ దూతల కాపుదలు అనుగ్రహించి మీరే మహిమ పొందుకోమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.